పైమాడి అయితే కోసుకోవడం జరిగిందండి. ఇప్పుడు కింది మరికి వచ్చింది. కింది మళ్ళీకి పాట నుంచి వచ్చి మళ్ళీ తిరుగుతున్నాము. టైం ఎక్కువైనా పర్లేదు, మనకి మిషన్ వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని. వారాహి ఫామ్స్ చుట్టూ పొలం మధ్యలో మనం అయితే పొట్టుకుంటున్నట్టు కళ్ళు తాగమంటుండు. ఎక్కడే మనకు అలవాట్లేదు కదని చెప్పొద్దు అంటున్నా. ఆవులు మా గోమాతలు, మా తల్లులు. ఎంత బాగుంది చూడండి. మామిడి చెట్టు కింద ఆవులు, రాంగ్ చెట్టు కింద గుడిసె. ఇట్లాంటి వాతావరణం ఏదన్నా ఉంటుందో చెప్పండి అసలు. శ్రీ వారాహి ఫామ్స్ కాడ మాత్రం వాతావరణం కానీ చుట్టూ పరిసరాలు కానీ చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. చూసినారా మామిడి చెట్టు కింద ఆవులు, పక్కనే గుడిసె. అసలు ఈసారి అయితే పిల్కే పెట్టలే అసలు, అట్టల్ క్లాత్ ఈసారి అయితే. చూడ్రి, మనం చైన్ మధ్యలో ఉన్నాం. 2 ఇంచులు కూడా పెట్టలేదు గంట. అసలు ఇన్ని చెట్లు కలిపి ఒక్కొక్క గంట రావాలి. చూద్దాం. ఇప్పటి వరకు అయితే పై మడికి వచ్చింది, కింది మడికి వచ్చింది, ఒక్క డబ్బా కూడా నిండలేదు. నాకు కూడా ఈసారి పెద్దగా రెగ్యులర్గా వచ్చిన అవుట్పుట్ అయితే వస్తుందని అయితే నమ్మకం అయితే అస్సలు లేదు. చూస్తున్నారు కదా, గంట పెట్టలేదు. ప్రధాన సమస్య ఏంటంటే చెట్టు ఎత్తు ఎదిగింది, కానీ మనకి గంట మనకి చూడండి 5 1 2 3 4 5 6 7 8 9 10. కొన్ని అయితే 5 6 10 కూడా లేవు. ఈ 5 6 పిలకలు వేసుకుంటే ఏం వెళ్తుంది పంట? ఏముండదు. ఇట్లా ఇక మనం ఇట్లా మిషన్కి వస్తున్నప్పుడు ధరల పొంటి అట్లా వదిలేస్తుంది అన్నమాట. మనం ఇట్లా వెనకంగా కొడవలు తీసుకుని కొంచెం దూరంగా ఉంటూ కట్ చేసుకోవాలి.